ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఎంతో కాలంగా నువ్వు పోగొట్టుకున్న అదృష్టం తాళం చెవి నా చేతికి దొరికింది తల్లి. అందుకో, ఈ నాలుగింటిలో ఒక తాళం చెవిని అందుకొని నీ అదృష్టపు తలుపులు తెరిచి ఒక్కసారి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. అక్కడ నీకు కోట్ల ఖజానా దొరుకుతుంది. ఇక్కడ నేనిస్తున్న ఈ 4 తాళం చెవుల్లో నీకు ఏది నీ కంటిని ఆకర్షిస్తుందో, నీ మనసుని ఆకర్షిస్తుందో, నీ చూపుని ఆకర్షిస్తుందో అందుకొని అక్కడున్న కోట్ల ఖజానాని సొంతం చేసుకో. కానీ వదులుకోకు. ఎందుకంటే నీ ఎన్నాళ్లుగానో నిరీక్షణ ఈరోజు నిజం కాబోతోంది. ఎన్నాళ్ళుగానో తప్పించావు, ఎన్నాళ్ళుగానో పరితపించావు ఈ ఒక్క సంపద కోసం, ఈ ఒక్క అదృష్టం కోసం. అలాంటి అదృష్టం ఈరోజు ఈ తాళం చెవి రూపంలో నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. అందుకుంటావా? నిర్లక్ష్యంతో వదిలేసుకుంటావా? నీ ఇష్టం. అవకాశం నీ చేతికిస్తున్నా. ఒక తండ్రిగా నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నా. నీకు రావాల్సిన అదృష్టాన్ని, నువ్వు పోగొట్టుకున్న అదృష్టాన్ని, నీకు చెందాల్సిన అదృష్టాన్ని, నీ ఖాతాలో ఎప్పుడో నేను రాసిపెట్టి ఉన్న అదృష్టాన్ని ఇప్పుడు ఈ సమయం నీ కోసం వచ్చింది కాబట్టి ఇప్పుడు అందిస్తున్నా. ఒక తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నా. మరి ఒక బిడ్డగా నీ తండ్రి మాట పాటిస్తావా? ఆచరిస్తావా? నీ దాకా వచ్చిన అదృష్టాన్ని అందుకుంటావా? వదిలేసుకుంటావా? నీ చేతుల్లో ఉంది బిడ్డ. నిర్ణయం నీకే అప్పగిస్తున్నాను. ఏం నిర్ణయం ఇస్తావో, ఏం నిర్ణయం తీసుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త. ఆలోచించే నిర్ణయం తీసుకో. ఎందుకంటే ఈ ఒక్క నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి జాగ్రత్త అంటూ ఈరోజు బాబా గారు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉంటాను. ఓం సాయిరాం అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి సమస్యకైనా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9669877222. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే ఇదిగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఏ జన్మలో ఏ పుణ్యం చేసావో తెలియదు, ఏ పువ్వులతో పూజ చేసుకున్నావో తెలియదు, ఎంతటి అదృష్టం చేసుకున్నావో తెలియదు. ఈ 2026వ సంవత్సరంలో ఇక్కడ నేను ఇస్తున్నటువంటి ఈ అదృష్టపు తాళం చెవుల్ని అందుకుంటున్న 4 బిడ్డలకి కూడా కోట్ల ఖజానా దొరకబోతోంది. మహారాజయోగం పట్టబోతోంది బిడ్డ. కోట్లకి పడగలెత్తబోతున్నారు. 2026వ సంవత్సరంలో ఇక్కడ ఈ 4 కూడా అదృష్టం తలుపు తట్టబోతోంది. ఇది సాధారణ అదృష్టం కాదు. ఏకంగా కోట్ల ఖజానానే నీకు దొరికించబోతోంది. అలాంటి అదృష్టం. మహారాజయోగం పట్టి నీ జీవితాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. పట్టిందల్లా బంగారమే. నక్కతోక తొక్కినట్లుగా ఉంటుంది బిడ్డ. నీ దశ అయితే తిరిగిపోతుంది తల్లి. ఈ మాట చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే నీ కష్టాలను చూసా, నీ బాధలను చూశాను, నీ తపన చూశాను, నువ్వు తప్పించిపోవటం చూశాను. ఈరోజు నీ జీవితం మారుతోంది అంటే ముందుగా ఒక తండ్రిగా సంతోషపడేది నేనే. నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకొకరుండరు బిడ్డ. అన్నీ కూడా కలిసి వస్తాయి. కాలం నీ పక్షాన నిలబడుతోంది. విధి నీ వైపు తిరుగుతోంది. కోట్లకు పడగలెత్తటమే కాదు, ఈ 2026వ సంవత్సరం ఇది నీకు సాధారణమైంది కాదు, అంత అద్భుతంగా ఉండబోతోంది. నీ జీవితాంతం కూడా ఈ సంవత్సరాన్ని నువ్వు
గుర్తించుకోదగ్గ సంవత్సరంగా నీ జీవితంలో మిగిలిపోతుంది. దీనివల్ల నీకు గజలక్ష్మి, రాజయోగం, అలాగే అన్ని యోగాలు కూడా నీ సొంతం కాబోతున్నాయి. ఇలాంటి ఎన్నో శక్తివంతమైన యోగాలన్నీ కూడా నీకు సొంతం కాబోతున్నాయి. ఈ యోగాల ప్రభావం వల్ల నువ్వు ఊహించను కూడా ఊహించి ఉండవు బిడ్డ. ఆ విధంగా నీకు కలిసి వస్తుంది. అయితే గతంలో పడిన కష్టాలన్నీ కూడా మంచులా కరిగిపోయి సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో తులతూగబోతున్నావు. ఇక్కడ మీ పాలిట ఈ 2026వ సంవత్సరం ఒక వరంలా మారిపోతుంది. మరి ఎందుకే ఈ 2026వ సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్న, ధనవంతులుగా మారబోతున్న, మహారాజులుగా మారబోతున్న ఆ నలుగురు బిడ్డలు ఎవరు? అలాగే మీకు కలగబోతున్న శుభ ఫలితాలు ఏంటి అనే విషయాన్ని ఈ రోజు నేను చెప్పబోతున్నా బిడ్డ. జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇది మామూలు అదృష్టం కాదు. ఇది ఎంతో మంది ఈ అదృష్టం కోసం ఎన్నో పూజలు చేశారు, వ్రతాలు చేశారు, నోములు నోచారు, యజ్ఞ యాగాదులు చేశారు, ఎంతో కోరుకున్నారు. ఎవ్వరికీ పట్టని అదృష్టం ఈ రోజు మీకు పట్టబోతోంది బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా అందుకోవాలి తల్లి. నిర్లక్ష్యం వద్దు ఈ సమయంలో. ఎందుకంటే అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది, మళ్ళీ మళ్ళీ తట్టదు. అది దురదృష్టం అనుకో. నువ్వు తలుపు తీసేదాకా ఆ తలుపు మీద బాదుతూనే ఉంటుంది. కాబట్టి వచ్చిన అదృష్టాన్ని జాగ్రత్తగా అందుకోవాలి. ఈ సమయంలో నువ్వు ఏమరపాటుతో ఉండకుండా ఎరుకతో ఉండాలి. ఇప్పుడే నీకు నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నలుగురు బిడ్డలకి 2026వ సంవత్సరం ఒక సువర్ణ యుగంలా ఉంటుంది. ఏ పని చేసినా అందులో విజయం పొందుతారు. పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది. 2026వ సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్న ఈ అదృష్టపు బిడ్డ మొదటి తాళం చెవిని తాకారో వారికి ఎలా ఉండబోతుంది? అసలు ఎలాంటి అదృష్టాలు సొంతం కాబోతున్నాయి? అసలు విషయం ఏంటి? ప్రతి ఒక్కటి కూడా చెప్తాను బిడ్డ. ఒక్కసారి మనసులో నీ సాయిని తలుచుకో. కళ్ళు మూసుకొని నీ సాయిని తలుచుకొని మొదటి తాళం చెవిని తాకు. ఇక్కడ మొదటి తాళం చెవిని తాకిన బిడ్డకి 2026వ సంవత్సరం అపురూపమైన, అద్భుతమైన సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుంది తల్లి. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరంలో నీ ఐశ్వర్యం అంతగా పెరగబోతోంది. నీ అదృష్టం మారబోతోంది. నీ విధిరాత మారబోతోంది. పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారబోతున్నాయి. నీ సాయి కరుణా కటాక్షాలు నీ మీద కురిపించబోతూ ఉన్నాడు. దీంతో నీ జీవితం ఒక రాజమార్గంలో పండించబోతోంది బిడ్డ. గతం గతః, ఇకపై నీకు అంతా విజయమే. ఏ పని చేసినా, ఎంత కష్టమైనదైనా సరే అందులో విజయం సాధించి తీరుతావు. ముఖ్యంగా ఆర్థిక పరంగా నువ్వు ఊహించుకొని శిఖరాలను ఎక్కుతావు. నువ్వు అంత ఉన్నత స్థాయికి వెళ్తావు. సంవత్సరాలుగా పేరుకుపోయిన అప్పులన్నీ మంచులా కరిగిపోతాయి. నీకు రావాల్సిన డబ్బులు వసూలైపోతాయి. ధన ప్రవాహం గంగ ప్రవాహంలా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇంతకన్నా ఏం కావాలి బిడ్డ? దీనికోసం ఎంత తప్పించావు? ఇకపై డబ్బుకు లోటు అనే మాట నీ జీవితంలో ఉండదు, నీ నోటి వెంట రాదు. నువ్వు చిన్న మొత్తంలో పెట్టిన పెట్టుబడి కూడా, అది భూమైనా బంగారమైనా ఎక్కడైనా సరే, అది కల్పవృక్షంలా మారి నీకు రెట్టింపు లాభాలను అందిస్తుంది. చెప్పాను కదా, మట్టిని ముట్టినా బంగారం అవుతుంది అంటే అర్థం ఏంటి? నువ్వు రూపాయి పెట్టుబడి పెడితే కూడా నీకు లక్షల్లో, కోట్లలో నీకు లాభం రావాలి. అది మట్టిన ముట్టిన బంగారం అవుతుంది అనటానికి నిదర్శనం. ఒకవేళ నువ్వు భూమి కొనాలి అన్నా, నీదు ఏదో ఇన్నాళ్లుగా ఆ భూమి నువ్వు అమ్మాలనుకుంటున్నావు, కుదరటం లేదు. ఇప్పుడు ప్రయత్నం చెయ్యి. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ లాభంతో నువ్వు అమ్ముతావు. నీకు కావాల్సిన భూమి నువ్వు కొంటావు. ఇది ఒక స్వర్ణయుగం తల్లే నీకు. ఎప్పటి నుంచో సొంతింటి కల తీరాలి బాబా, నాకు సొంతిల్లు కావాలి అంటున్నావు కదా, ఈ సంవత్సరంలో నెరవేరుతుంది. సొంతిల్లు కట్టే. కేవలం ఇల్లే కాదు బిడ్డ, కొత్త వాహనాలు, విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు అన్నీ నీ సొంతమే, నీ ఖాతాలోనే. ఈ సంవత్సరం నీ ఇంట్లో శుభకార్యాలు జరగటం ఖాయం బిడ్డ. సిద్ధంగా ఉండు. శుభకార్యం చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసే. అది పిల్లల చదువు కావచ్చు, వివాహం కావచ్చు, లేదా గృహ ప్రవేశం కావచ్చు. ఏదో ఒక శుభకార్యం, ఒక సంతోషకరమైన ఒక కార్యం నీ కుటుంబంలో ఆనందాన్ని నింపేస్తుంది బిడ్డ. ఇక ఎంతో కాలంగా అడుగుతున్నావు కదా, బాబా పిల్లల కోసం ఎదురు చూస్తున్నా, ఇంకెన్నాళ్ళయ్యా నాకు పిల్లలు, ఈ జీవితానికి నాకు సంతానం కలిగే భాగ్యం లేదా అంటూ కన్నీళ్లతో అడిగావు. గుర్తుందా? ఆ భాగ్యం దక్కబోతోంది బిడ్డ. అయితే అలాగే ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ రావటం లేదు బాబా, నేను పని చేస్తున్న చోట నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, జీతం పెరగటం లేదు, జీవితంలో ఎదుగుదల లేదు, నన్ను పై అధికారులు అర్థం చేసుకోవట్లేదు, ఏం చెయ్యాలయ్యా అంటూ బాధపడ్డావు కదా. ఇప్పుడు ఈ సమయంలో నీ పై అధికారులు నీ కష్టాన్ని గుర్తిస్తారు.
నీ శ్రమని గుర్తిస్తారు, నీ తెలివితేటల్ని గుర్తిస్తారు, ప్రశంసిస్తారు. అంతేకాదు బిడ్డ, నీకు ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్ ఏదైతే ఉందో, జీతం పెరుగుదల ఏదైతే ఉందో అది కూడా వస్తుంది. సిద్ధంగా ఉండు, మిఠాయిలను సిద్ధం చేసుకో. నీ జీతం కూడా విపరీతంగా గణనీయంగా పెరుగుతుంది. నీ ఊహకు కూడా అందని విధంగా నువ్వు కోరుకున్న ప్రదేశానికి బదిలీ కూడా అవుతావు. అయితే ఇన్నాళ్ళు కూడా నీతో ఉన్నవాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు, చీటికి మాటికి గొడవకు వస్తున్నారు బాబా, నా మీద ఏవేవో కుట్రలు చేస్తున్నారు, నేను చేస్తున్న పనిలో పేచీలు పెడుతున్నారు అని ఎంతో బాధపడ్డావు కదా. అలాంటి వాళ్ళందరూ ఈ సమయంలో నీకు మిత్రులైపోతారు. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడైతే మనశ్శాంతి లేక అల్లాడిపోయావో ఇక మీదట ఒక ప్రశాంతమైన జీవితం గడుపుతావు. అందరూ నీకు సహకరిస్తారు బిడ్డ. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లుతుంది. ఒకవేళ వ్యాపారం చేస్తూ ఉంటే అక్కడ నీ వ్యాపారం అన్నది ఎలా ఉంటుంది అంటే అంత విపరీతంగా ఉంటుంది. గిరాకీలు అంతలా వస్తారు. దీని ద్వారా నువ్వు కోట్లలో లాభాలను ఆర్జించి సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతావు. నువ్వు ఏ పనైనా చేస్తుండు, ఎక్కడైనా ఉండు, నీ గౌరవ మర్యాదలు పెరిగిపోతాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. నీకు పెద్దపీట వేసి కూర్చోబెడతారు. నీ మాట ఒక శాసనంలా పనిచేస్తుంది. నీ సలహా కోసం పెద్దవారు కూడా ఎదురు చూస్తారు బిడ్డ. ఇక ఇన్నాళ్లుగా ఏవైనా చిక్కులు ఉన్నా, అది కుటుంబం పరంగా కానీ, డబ్బు విషయంలో కానీ, లేదా ఏదైనా కోర్టులు కేసులు ఉన్నా కానీ, ఇలా ఏవైతే చిక్కులు ఉన్నాయో ఆ చిక్కులన్నీ ఈ సంవత్సరంలో విడిపోతాయి. చిక్కుముడులన్నీ కూడా విడిపోతాయి బిడ్డ. నీకు విజయం తథ్యం. నీ సాయి తీర్పు ఇచ్చేశాడు. నీ సాయి ఆశీర్వాదం ఇచ్చేశాడు. నీ సాయి తీర్పు నీకు అనుకూలంగా వచ్చేసింది. నువ్వు నిర్దోషిగా బయటపడతావు. ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం నీకు అనుకూలంగా ఉంటుంది. ఇన్నాళ్ళు కూడా ఏవో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి, చిన్న చితక వ్యాధుల నుంచి బాధపడిపోయావు. అన్నింటి నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం దృఢంగా మారుతుంది. ఉత్సాహంగా ఉంటావు. అయితే ఇంతటి మహారాజయోగం పట్టినప్పటి నుంచి కొన్ని చిన్న చిన్న విషయాలైతే నువ్వు పాటించాలి బిడ్డ. ఈ యోగాన్ని నువ్వు మరింత శక్తివంతం చేసుకోవాలి అంటే, దాని ఫలితాలను రెట్టింపు చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా? నీ దగ్గరికి కష్టం అని ఆశ్రయించి వచ్చిన వాళ్ళకి ₹1 దానం చేయి. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టు. దప్పికతో ఉన్న పశు పక్షాదులకి నీళ్లు ఇవ్వు. నీ చేతనైనంత నీ ₹10లో ఒక పావలా వంతు లేదా ₹1 ఎవరికైనా దానం చెయ్యటానికి నువ్వు ప్రయత్నించు. నీ అదృష్టం మరింత రెట్టింపు అవుతుంది. జన్మ జన్మల అదృష్టం నీ సొంతం అవుతుంది. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని కాపాడుకుంటూ వస్తుంది. నువ్వు ఇది ఏదైతే చేస్తావో నీ బిడ్డలు కూడా నిన్ను చూసి నేర్చుకుంటారు. నా తల్లి, నా తండ్రి ఇలా చేసేవాళ్ళు, నేను కూడా చెయ్యాలి అంటూ వాళ్లకు దాన గుణం, కష్టంలో ఉండే వాళ్ళని ఆదుకునే తత్వం అన్నది వస్తుంది. దీనివల్ల శ్రీ మహాలక్ష్మి అమ్మ కూడా సంతృప్తురాలవుతుంది. నీ సాయి మురిసిపోతాడు. నీ సంపద స్థిరంగా ఉంటుంది. తరగని ఐశ్వర్యం నీకు లభిస్తుంది బిడ్డ. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత చక్కగా ఇంట్లో ధూపం దీపం వేసుకో. మనసును శుద్ధిగా ఉంచుకో. ఇంటిని శుద్ధిగా ఉంచుకో. నువ్వు ఇలా చేశావు అని అంటే గనుక నీ జీవితంలో ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించలేవు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ప్రవేశించలేవు. ఉన్న వాటిని దూరం చేసేస్తుంది. నీకు రావాల్సిన డబ్బుని రప్పిస్తుంది. ఈ చిన్న విషయాలు పాటించావు అంటే ఈ 2026వ సంవత్సరంలో నిన్ను అదృష్టం వరించటమే కాదు బిడ్డ, నీ పాదాల చెంత దాసోహం అంటుంది. ఇంతకన్నా ఏమైనా కావాలా? నువ్వు కన్న కలలన్నీ నిజమై నీ జీవితం ఆనందమయం, ఐశ్వర్యమయం అవుతుంది. ఈ 2026వ సంవత్సరంలో నీకు అలాంటి ఒక అద్భుతమైన యోగం పట్టబోతోంది. ఈ సమయంలో అహంకారం వద్దు, ఇతరులను చూసి చిన్న చూపు వద్దు, ఎవరిని చెడుగా మాట్లాడుకో, చెడు కోరకు, చెడు దూషించుకో. నీకంటే చిన్న స్థాయి వాళ్లను కూడా గౌరవించు. వాళ్ళ కష్టాలను ఆదుకో. అప్పుడు నీ జీవితం ఇంకా ఉన్నతంగా ఉంటుంది బిడ్డ అంటూ బాబా గారు అంటున్నారండి. ఇక బిడ్డ, రెండవ అదృష్టపు తాళం చెవిని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకి ఎలా ఉండబోతోంది? ఈ 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే, ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా ఒక కొత్త అధ్యాయాన్ని నువ్వు లెక్కించబోతున్నావు బిడ్డ. గుర్తుంచుకో, 2025 అంతవరకు నీ జీవితం ఒకలా ఉంటే 2026తో ఎలా మారుతుందో నువ్వే చూడు. ఈ ఏడాది పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారబోతున్నాయి. నీ విధి నీ సొంతం కాబోతోంది. విధి నీ వైపుకు తిరుగుతుంది. నీ జీవితంలో ఊహించినటువంటి
సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నువ్వు ఏదనుకున్నా నీకు అనుకూలంగా మారిపోతాయి. నువ్వు ఇన్నాళ్ళు ఏ పని చేసినా ఏది కూడా నీ వైపు రాలేదు, ఏది నీకు అనుకూలంగా జరగలేదు. ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక నష్టం, ఎక్కడికో వెళ్ళాలంటే తీరా అక్కడ ఆగిపోవటం ఏదో ఒక కారణం వల్ల. అలా ఉండదు. మనసులో ఏం సంకల్పిస్తావో ఆ సంకల్పం కార్యరూపం దాల్చేస్తుంది బిడ్డ. అలాంటి ఒక అద్భుతమైన కాలం నీకు రాబోతోంది. ఇక్కడ నీ సాయి దివ్యమైన అనుగ్రహం వల్ల నువ్వు ఏది పట్టినా అది బంగారమే అవుతుంది. గడిచిన కాలంలో నువ్వు పడిన శ్రమ, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన నష్టాలు అన్ని గాలికి కొట్టుకుపోతాయి. నీ జీవితంలో ఒక సరికొత్త వెలుగు ప్రసరించబోతోంది. ఆ వెలుగును నువ్వు చూస్తావు. విజయం నీ ఇంటి తలుపు తట్టబోతోంది తల్లి. ముఖ్యంగా డబ్బు విషయంలో, ఆర్థిక పరంగా ఇది నీకు బంగారుపు యుగం, సువర్ణ యుగం అంతే. ఇది రాసి పెట్టుకో. ధన ప్రవాహం అనూహ్యంగా పెరుగుతుంది బిడ్డ. ఎక్కడి నుంచైనా డబ్బు వచ్చి నీ చేతిలో పడుతూనే ఉంటుంది. చాలా కాలంగా నీకు రావాల్సిన బాకీలు, ఆగిపోయిన డబ్బులు, కోర్టు కేసులు, ఇరుక్కున్న ఆస్తులు అన్నీ తిరిగి మళ్ళీ నీకు ఏవైతే చెందాల్సి ఉందో ప్రతిదీ వడ్డీతో సహా నీకు చేరుతాయి. నువ్వు గతంలో పెట్టిన చిన్న పెట్టుబడులు కూడా ఇప్పుడు మహావృక్షాలై నీకు కోట్లలో ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అని నువ్వు మనసులో ఉంటే, ఆలోచించి ఉంటే అది ఏదైనా అవ్వచ్చు. ఒక కొత్తగా ఇల్లు కట్టటమా, వ్యాపారం మొదలు పెట్టటమా, ఉద్యోగంలో చేరటమా, పెళ్లి ప్రయత్నాల, ఏదైతే ఏంటి బిడ్డ, కొత్త ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో ఇంతకన్నా మించిన సమయం ఇంకొకటి ఉండదు. నువ్వు ఆలోచించకుండా నువ్వు ముందడుగు వేసే ఈ సమయంలో మొదలుపెట్టాయి. ఎందుకంటే నీ సాయి అనుగ్రహం వల్ల పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారబోతున్నాయి. విధి నీ వైపు వంగబోతోంది. నువ్వు ఏం చేసినా అందులో నీకు విజయం అయితే ఖచ్చితంగా వస్తుంది బిడ్డ. ఇన్నాళ్ళు కూడా చిన్న చిత్తక ఉద్యోగం చేసుకుంటూ, ఇంకా పెద్ద ఉద్యోగం కోసం వెతుక్కుంటూ, బాబా నాకు ఇంకా మంచి ఉద్యోగం, నాకు ఇష్టమైన ఉద్యోగం, నా జీతాన్ని పెంచే ఉద్యోగం ఎప్పుడు వస్తుందయ్యా అంటూ అడిగావు, గుర్తుందా? ఎప్పుడు రాబోతోంది బిడ్డ. ఆ సమయం ఇప్పుడు రాబోతోంది. నువ్వు ఆశించిన ఆ ఉద్యోగంలో నువ్వు చేరుతావు. అంతేకాదు, త్వరలోనే ప్రమోషన్ అందుకుంటావు. జీతాలు పెంపుదల కూడా నిన్ను ఆశ్చర్యపరుస్తుంది. నీ తెలివితేటలో, నీ వాక్చాతుర్యము, నీ సమయస్ఫూర్తికి ఇక్కడ నీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. నువ్వు నీ మాటలతో ఎవరినైనా ఒప్పించి మెప్పించగల దిట్టవు. దీనితో నువ్వు అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేస్తావు బిడ్డ. ఇక్కడ నీ చుట్టుపక్క సమాజంలో నీ గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెరిగిపోతాయి. నీ పేరు ప్రఖ్యాతలు వినిపిస్తాయి. ఎటు చూసినా, ఏ పని చేసినా, ఏ లావాదేవీల విషయంలో, ఇంట్లో వ్యవహారాల్లో, కుటుంబ సభ్యుల మధ్య అంతా కూడా ఎలా ఉంటుంది అంటే అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఆచితూచి అడుగులు వేయటం ముఖ్యం. అలా వేయటం వల్ల నీకు అంతా మంచి జరుగుతుంది. ఏది తొందరపడి నిర్ణయం తీసుకోకు. కాలం బాగుంది కదా అంటూ తొందరపడుకో. కాసేపు ఆగు, మనసుని అడుగు. లేదా అర్థం కాలేదా, ఒకసారి నీ సాయి పాదాల చెంత ఉంచే నీ భారాన్ని. నీ సాయి నీకు పాలకు పాలు, నీళ్ళకు నీళ్లు తేల్చి ఇచ్చేస్తాడు బిడ్డ. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అడిగావు కదా, బాబా సొంతింటి యోగం ఎప్పుడు తండ్రి, నేను సొంతింట్లోకి అడుగు పెడతానా అంటూ ఆ కళ నెరవేరుతుంది బిడ్డ. సమయం వచ్చేసింది. కుటుంబంలో ఎంత సంతోషకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. ఇన్నాళ్ళు ఉన్న చిరాకులు, మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చిరాకులు పోతాయి. పిల్లలు నీ మాట వింటారు. మీ పెద్దల ఆశీస్సులు నీకు లభిస్తాయి. పెద్దల ఆశీస్సులు మించిన ఒక ఆశీర్వాదం ఇంకొకటి ఉండదు బిడ్డ. పెద్దల ఆశీర్వాదం ఉంటే ప్రతి ఒక్క విజయము నీ సొంతమే అవుతుంది. ఇక్కడ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నీకు ఉపశమనం లభిస్తుంది. ఎందుకనంటే ఇంతకాలం కూడా ఏవో చిన్న చితక మానసిక ఒత్తిడి, ప్రశాంతత లేకపోవటం, అలజడి, తలనొప్పి, కళ్ళు తిరగటం, అలసిపోవటం, నీరసించిపోవటం, చీటికి మాటికి చిన్న చితక ఏవో ఒక జబ్బులు రావటం అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఎంతో ఒక ఆరోగ్యమైన శరీరం నీ సొంతమవుతుంది. ఇక్కడ సంపద లేదా తండ్రి ఆస్తులు కూడా నీకు కలిసి వచ్చే అవకాశం బలంగా ఉంది బిడ్డ. ముఖ్యంగా ఈ 2026 ఆగస్టు నుంచి కూడా అక్టోబర్ మధ్య కాలంలో భూములు, ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులు నువ్వు కొంటావు. ఇది రాసి పెట్టుకో బిడ్డ. ఇది అత్యంత శుభప్రదమైన సమయం. అయితే ఇంతటి అదృష్టాన్ని నిన్ను వరించినప్పుడు నువ్వు ఖచ్చితంగా కొన్ని చేయాల్సిందే. ఏంటంటే తల పొగురు వద్దు, అహంకారం వద్దు, ఎవరిని చెడుగా మాట్లాడుకో, దుర్భాషలాడుకో, కారణం లేకుండా ఎవరిని నిందించుకో, ఎవరి కన్నీళ్లకి కారణం అవ్వకో.
గోమాత లేదా పశుపక్షాదులు ఉంటే తినటానికి ఏమైనా ఇవ్వు. నీ చేతనింత నువ్వు సహాయం ఖచ్చితంగా చెయ్యాలి బిడ్డ. అప్పుడే నీకు రాబోతున్న అదృష్టం ఇంకా త్వరగా వస్తుంది. రావటమే కాదు, శాశ్వత కాలం నిన్ను అంటి పెట్టుకుని అలా ఉండిపోతుంది బిడ్డ. అంతటి అదృష్టం నీకు కలుగుతుంది. నీ సాయి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాదు, పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా వారి చదువుకు అవసరమైన ఇతర వస్తువుల్ని దానం చెయ్యి బిడ్డ. నీ పిల్లలు మంచిగా చదువుతారు. నీ జ్ఞానం కూడా వృద్ధి చెందుతుంది. నీ తెలివితేటలు కూడా ఇంకా వృద్ధి చెందుతాయి. ఇలా చేశావు అంటే ఈ 2026వ సంవత్సరంలో నీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. నువ్వు కోరుకున్నవన్నీ సాధించి ఒక విజయవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతావు బిడ్డ. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు అంటూ బాబాగారు ఈరోజు ఎలా అన్నారంటే, ఇక బిడ్డ, 3వ అదృష్టపు తాళం చెవిని తాకుతున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి జీవితం ఈ 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది? లాభమా, నష్టమా, కన్నీళ్ళ, లేకపోతే సంతోషాల? ఏం జరగబోతోంది? అయితే ఈ 2026వ సంవత్సరం నీకు ఒక వరం తల్లి. ఎందుకో తెలుసా? చెప్పాను కదా, నీ సాయి అనుగ్రహించేశాడు. నీ సాయి నీకు అండగా ఉన్నాడు, అండగా నిలవబోతున్నాడు. దీనితో నీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు కూడా నువ్వు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన నష్టాలు అన్నీ కూడా మటుమాయం అయ్యే రోజులు వచ్చేసాయి. నిశ్చింతగా ఉండు, కన్నీళ్లు తుడిచేసుకో బిడ్డ. ముఖ్యంగా నువ్వు ఏవైతే ఆలోచిస్తావో, ప్రణాళికాబద్ధంగా ఆలోచన విధానం ఉంటుంది చూడు, నీ అపారమైన తెలివితేటలు ఈ సంవత్సరం నీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. నువ్వు చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత, క్రమశిక్షణ ఉంటాయి. దీనివల్ల అపజయం అనే మాటే నీ దరి చేరదు. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా విజయానికి సోపానమవుతుంది. ఆర్థికంగా నువ్వు అత్యంత బలమైన స్థితికి చేరుకుంటావు బిడ్డ. ఈ విషయం చెప్పడానికి నాకు సంతోషంగా ఉంది. ఆదాయం విపరీతంగా పెరిగి నీ చేతుల్లో డబ్బు బాగా నిల్వ ఉంటుంది. గతంలో నువ్వు చేసావు చూడు అప్పులన్నీ తీరిపోయి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. మే తర్వాత 18వ తేదీ తర్వాత ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలను నువ్వు చూస్తావు. భారీగా పొదుపు చేయటంలో సఫలీకృతం అవుతావు. ఒకవేళ నువ్వు ఏదైనా పని చెయ్యాలి అని మొదలు పెట్టాలి అనుకున్నా, కొత్త ప్రయత్నం మొదలు పెట్టాలి అనుకున్నా, వ్యాపారం కానీ ఏదైనా కానీ దూసుకెళ్తావు బిడ్డ. మొదలుపెట్టు. నీ జీవితంలో ఊహించిన రీతిలో విస్తరించి భారీ లాభాలను నీకు తెచ్చిపెడతాయి. ముఖ్యంగా ఏ పని చేసినా కూడా, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ, నీ చేతి వృత్తి కానీ, కుల వృత్తి కానీ, ఏం చేసినా ఇది ఒక పండగ లాంటి సంవత్సరమే. నీ కష్టానికి తగిన గుర్తింపు లభించి పై అధికారుల నుంచి కూడా ప్రశంసలు, ప్రోత్సాహాలు అందుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు కదా ప్రమోషన్ కోసం, జీతం పెరగాలి అని. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అన్నీ జరుగుతాయి బిడ్డ. శత్రువులు కూడా వారి తప్పు తెలుసుకొని నీకు మిత్రువులుగా మారి నీ విజయానికి సహకరిస్తారు. ఇంకా ఏవైనా చిరాకులు ఉన్నట్టయితే, కేసులు కానీ ఇలాంటివి ఉంటే, నలుగుతున్న వివాదాలు నీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఎన్నాళ్ళుగానో కోరుతున్నావు కదా, బాబా ఒక విషయం ఉంది, అది ఎటూ తేలటం లేదు. అది కుటుంబ విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, కోర్టు విషయం కావచ్చు, ఆస్తి విషయం కావచ్చు, ఏం తెలియట్లేదు బాబా, అది తేలట్లేదు అంటూ బాధపడ్డావు కదా. అవన్నీ కూడా ఇప్పుడు తేలిపోతాయి బిడ్డ. అన్నీ కూడా నీ సొంతం, నీ అనుకూలం అయిపోతాయి. ఈ సంవత్సరం కొత్త భూమిని కొంటావు, ఇల్లు కడతావు, వాహనాలు కొంటావు. అలాంటి ఒక యోగం బలంగా ఉంది బిడ్డ. మే నెలలో స్థిరాస్తి అన్నది ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. మానసికంగా చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటావు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, సమస్యలు అన్నీ తొలగిపోయి సంతోషకరమైన, సామరస్యపూర్వకరమైన వాతావరణం నెలకొంటుంది. నీ మృదువైన మాట తీరులో, నీ నిష్కల్మషమైనటువంటి మనసుతో, నువ్వు ఆదర్శవంతమైన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటావు బిడ్డ. అయితే నీ చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం నీకు లభిస్తాయి. ఎటు చూసినా కూడా నీ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, నీ సాయి అయితే నిన్ను అనుగ్రహించేశాడు. నీ సాయి తీర్పు ఇచ్చేశాడంటే ఇక అంతా కూడా అయిపోయినట్టే బిడ్డ. నీ పేరు నలుమూలలా కూడా మారు మ్రోగటం ఖాయం. అయితే కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. చిన్న చిన్న ఇబ్బందులే, పెద్దవేం కాదు, కంగారు పడుకో. చిన్నవి వస్తాయి, రాగానే నిర్లక్ష్యం చెయ్యకు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళేసి దాన్ని సరిచేసుకో. ఎప్పటికప్పుడు తగ్గించుకో. లేకపోతే అవి కొంచెం పెద్దగా మారతాయి కాబట్టి రాగానే వాటిని మొదట్లోనే మందు వేస్తే నయమైపోతుంది. ఇంకా ఇంతటి అదృష్టం నీకు వస్తున్న సమయంలో
మనసుని శుద్ధిగా ఉంచు, ఇంటిని శుద్ధిగా ఉంచు, మంచి పనులు చెయ్యి, మంచిని మాట్లాడు, ఎవరిని కష్టపెట్టుకో, నీకు ఉన్నంతలో ఎవరికో ఒకరికి కాసింత దానం చెయ్యి. ఈ దాన ఫలితం అనేది నిన్ను, నీ బిడ్డలని, నీ వంశాన్ని కూడా రక్షిస్తుందని గుర్తుంచుకో బిడ్డ. అలాగే పక్షులకి, పశువులకి, ఆవులకి ఏదైనా తినటానికి ఇవ్వు, తిండి కానీ నీళ్లు కానీ ఇవ్వు. అది 1,000,000 రెట్ల పుణ్య ఫలితం వస్తుంది బిడ్డ. నీ బిడ్డల్ని కూడా కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి నీ ఆడబిడ్డల్ని జాగ్రత్తగా చూసుకో. నీ ఇంటి తోబుట్టువుల్ని, నీ మేనత్తల్ని, కూతుర్లని ఎప్పుడూ కూడా నీ ఇంటి రక్త సంబంధం కలిగిన ఆడబిడ్డల్ని కన్నీళ్లు పెట్టించుకో. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండే విధంగా చూసుకో. నీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే ఆడబిడ్డలు, రక్త సంబంధమైన ఆ ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు వస్తే అది నీ వంశాన్ని వెంటాడుతుంది బిడ్డ. వాళ్ళు సంతోషంగా ఉంటే నీ జీవితం అంత పచ్చగా ఎదుగుతుంటుంది. ఈ మార్పు నువ్వు గమనించు అంటూ ఈరోజు బాబా గారు ఎలా అంటున్నారండి. ఇక ఈ 2026వ సంవత్సరంలో 4వ అదృష్టం తాళం చెవి అందుకోబోతున్న బిడ్డ జీవితం ఎలా ఉంది అంటే, బిడ్డ ఈ సంవత్సరం అయితే నీకు ఎలా ఉండబోతోందో తెలుసా? ఇది ఆఖరిది. ఒకసారి మనసులో గట్టిగా నీ సాయిని తలుచుకో, లేదా నీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇక్కడున్న తాళం చెవిని అందుకో. ఎందుకో తెలుసా? నీ అదృష్టాన్ని సరికొత్తగా పరిచయం చెయ్యబోతున్న బిడ్డ. ఈ ఏడాది నీకు ఎలా ఉండబోతోంది అంటే, నీ సాయి యొక్క అనుగ్రహం, శుభ దృష్టి నీకు తోడవుతుంది. నీ అదృష్టం ఎలా ఉందంటే ఒక ఉచ్చ స్థితిలో ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు పడిన శ్రమ, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ పోయి జీవితం ఒక విజయ పరంపరగా సాగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం నీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి బిడ్డ. నువ్వు ఏ పనైనా చేసుకోపో, నీకు విపరీతమైన ధన లాభాలు వస్తాయి. మట్టిని ముట్టిన బంగారం అయిపోతుంది. ఎందుకంటే నీ సాయి చూపు నీ మీద ఉంది. నువ్వు ఏ మాత్రం ఊహించని ఇతర మార్గాల ద్వారా కోట్లాది రూపాయల సంపద వచ్చి నీ చేతిలో పడతాయి, నీ వశం అవుతాయి. ఇది నీ ఆర్థిక స్థితిని ఒక్కసారిగా మార్చేస్తుంది. సంవత్సరాలుగా ముందుకు కదలని పనులు ఉండిపోయాయి చూడు. ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నావు, జరగటం లేదు. అది ఇల్లు కట్టాలన్నా, ఉద్యోగంలో చేరాలన్నా, ప్రమోషన్ కావాలన్నా, వ్యాపారం మొదలు పెట్టాలన్నా, ఒక భూమి కొనాలి అన్నా, ఏదైనా గాని అలా వాయిదా పడుతూ వస్తున్నాయి. వాటి మీద ఆశ కూడా వదిలేసే స్థాయికి వచ్చావు. ఆఖరికి నువ్వు అలాంటివి ఇప్పుడు ఈ సమయంలో నెరవేరబోతాయి బిడ్డ. సిద్ధంగా ఉండు. అవన్నీ పూర్తయిపోతాయి. చక పూర్తయిపోతాయి. ఎలా పూర్తయితాయో నీకే అర్థం కాదు. పూర్తవ్వటమే కాదు, అవన్నీ పూర్తవ్వటం వల్ల కీర్తి ప్రతిష్టలు కూడా నీ సొంతమవుతాయి. ఏ పని చేస్తున్నా కూడా లాభాల పంట పండిపోతుంది బిడ్డ. అదృష్ట పంట పండుతుంది. నీ జీవితం అద్భుతంగా మారబోతోంది. నువ్వు సిద్ధంగా ఉండు. ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి ఏవైనా కూడా నువ్వు కొనటమో, అమ్మటమో, తీసుకోవటమో, నీకు రావాల్సినవి రావటమో అన్నీ వస్తాయి. ఇది ఒక సువర్ణ యుగం బిడ్డ. నీకు నీ ధైర్య సాహసాలు ఏమైతే ఉన్నాయో అవి రెట్టింపు అవుతాయి. ఏ పనైనా చెయ్యి. ఎంత కష్టమైన పనైనా, ఎంత జటిలమైన సమస్య అయినా సరే నువ్వు నీ బుద్ధి బలంతో, నీ కార్యదీక్షతో సులువుగా పూర్తి చేసేస్తావు. అయితే శత్రువులు నీ మీద అధికారం చెలాయించాలని చూస్తారు, కానీ వాళ్ళ తోక కోసి సున్నం పెడతావు. వాళ్ళ తోక ముడుచుకొని పక్కకి వెళ్ళిపోయేలా చేస్తావు. వారి ఎత్తులకి పై ఎత్తులు చేసి నువ్వు చిత్తు చేసేస్తావు. వాళ్ళు ఎందుకు వీళ్లతో పెట్టుకున్నానా అన్నట్టు చేస్తావు. నువ్వు ఏ పని చేసినా నీ మాటకు తిరుగనేదే ఉండదు బిడ్డ. ఇన్నాళ్ళు మొహమాటం వల్ల, అయోమయం వల్లనో, ఎవరేమనుకుంటారో అన్నట్టు అలా ఉండిపోయిన నువ్వు ఈసారి ఎలా ఉంటావంటే, ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళకు సరిగ్గా సమాధానం చెప్పి పంపిస్తావు. అయితే ఎన్నాళ్ళుగానో ప్రమోషన్ కోరుతున్నావు, జీతం కోసం కోరుకుంటున్నావు కదా, అన్నీ ఈ సంవత్సరం జరుగుతాయి బిడ్డ. ఈ సంవత్సరం అయితే విజయం నీ తలుపు తట్టబోతోంది. అప్పుల బాధతో సతమతం అయ్యావు కదా ఇన్నాళ్ళు. ఎంత బాధపడ్డావు అప్పుల వల్ల. ఈ సంవత్సరం ఆ ఊబి నుంచి పూర్తిగా బయటపడిపోతావు. రుణ విముక్తుడివి అవబోతున్నావు. సంతోషంగా ఉండు బిడ్డ. కుటుంబంలో నీ మాట వింటారు. గొడవలు తగ్గుతాయి. ఇన్నాళ్ళు ఉన్న మనస్పర్ధలు తగ్గిపోతాయి. నీ నిర్ణయాలు నీ ఇంట్లో వాళ్ళు గౌరవిస్తారు. సమాజంలో నీకు ఒక పేరు వస్తుంది. నీకు ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిగా నువ్వు గుర్తింపు పొందుతావు బిడ్డ. అయితే సహజంగానే నీ కోపం కొంచెం ఎక్కువ తల్లి. ఈ అద్భుతమైన యోగం సమయంలో నీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా అవసరం. తొందరపాటు వద్దు, తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఈ సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకుంటే నీకు మేలు జరుగుతుంది బిడ్డ. వచ్చిన అదృష్టం జీవితకాలం నీతో ఉండిపోతుంది. నువ్వు కోప్పడి లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకోకు. మళ్ళీ ఇలాంటి అదృష్టం రాదు. ఈ అద్భుతమైన యోగాన్ని
నువ్వు మరింత పెంచుకోవాలి అని అనుకుంటే నీకు ఉన్నంతలో నలుగురికి సహాయం చెయ్యి, మంచిని కోరు, మంచిని మాట్లాడు, మంచిగా ఉండటానికి ప్రయత్నించు, కోపాన్ని తగ్గించుకో. ఈ సంవత్సరం నీకు ఒక మహారాజ యోగంలా ఉంటుంది బిడ్డ. ఈరోజు ఈ అదృష్టపు తాళపు చెవులను అందుకున్న నలుగురు బిడ్డల గురించి చెప్పేశాను బిడ్డ. మీ మనసుకి ఎంత సంతోషాన్ని ఇచ్చిందో నాకు ఇక్కడ ఒక్కసారి చెప్పు బిడ్డ. అలాగే మిఠాయిని పంచి నా నోటిని తీపి చెయ్యి, వచ్చే గురువారం రోజున నా గుడికి వచ్చే నాకు మిఠాయిని అందిస్తావు కదూ, ఇంత తీపి వార్తను నీకు నేను అందించాను కదా, ఈ సాయి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, మీరందరూ ఎప్పుడూ బాగుంటారు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.